అపురూప వజ్రాలు. మణిభద్రుడు అనే వర్తకుడు దేశ దేశాల్లో వ్యాపారం చేస్తూ చివరకు అవంతి రాజ్యం చేరుకున్నాడు. అతడు వజ్రాల వర్తకుడు. అవంతి రాజ్యం చేరేసరికి అతడి వద్ద ఒకే ఒక విలువైన వజ్రం తప్ప తతిమ్మవన్నీ నాసిరకం వజ్రాలు మిగిలాయి. ఆ విలువైన వజ్రం చాలా అపురూపమైనదని, దాన్ని ధరించిన వారి భవిష్యత్తు గొప్పగా ఉండబోతుందని మణిభద్రుడు చెప్తూ ఉండేవాడు. అవంతి రాజుకు ఈ సంగతి తెలిసి మణిభద్రుడిని పిలిపించి, నీ వద్ద అపురూపమైన వజ్రం ఉన్నప్పుడు మొదట మాకు చూపించవలసి ఉన్నది. 10 మందికి దాని గురించి చెప్పి అమ్మ చూపావు. నీ సంజాయిషి ఏమిటి అన్నాడు. రాజు ఇలా అనగానే మణిభద్రుడు తెల్లబోయాడు. అంతకు 1 గంట ముందు అవంతి సైన్యాధ్యక్షుడు అతడికి కబురు చేసి ఆ అపురూపమైన వజ్రం తనకే అమ్మవలసి ఉంటుందని బెదిరించాడు. కానీ అతడు దానికి తగిన వెల చెల్లిస్తాడన్న నమ్మకం లేదు. మణిభద్రుడు ఎంతో వినయంగా రాజుతో, మహాప్రభు, నేను అవంతి దేశంలో పుట్టి పెరిగిన వాడిని. కొన్నేళ్ల క్రితం వ్యాపారం మీద ఇతర దేశాలకు పోయి తిరిగి స్వదేశం చేరాను. తమను కలుసుకుందాం అనుకుంటూ ఉండగానే తమ వద్ద నుంచి కబురు వచ్చింది అన్నాడు. అవంతిరాజు సగర్వంగా మేసం దువ్వుకుని, మా కోసం అపూర్వ వజ్రాన్ని వెంట తెచ్చే ఉంటావు అన్నాడు. మణిభద్రుడు ఎంతో సమయస్ఫూర్తిగా, వజ్రం తేలేదు, తమ ఆజ్ఞ విని కంగారుగా వచ్చేశాను అన్నాడు. అయితే ఇంటికి పోయి వజ్రం తీసుకురా అన్నాడు రాజు. మణిభద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ రాజు దగ్గర నుంచి బయలుదేరాడు. రాజప్రాసాదం దాటకుండానే అవంతి మంత్రి అతడికి ఎదురుగా వచ్చి, నువ్వు రాజుగారికి ఎలాంటి వజ్రం ఇస్తావో నాకు తెలియదు. అపురూప వజ్రాన్ని మాత్రం నాకే ఇవ్వాలి. అలా చేయకపోయావో నువ్వు ఈ రాజ్యంలో ఉండకుండా చేయగలను అన్నాడు. మణిభద్రుడు అయోమయంలో పడ్డాడు. సైన్యాధ్యక్షుడి బలప్రయోగంతో, రాజు అధికార మదంతో, మంత్రి తెలివితేటలున్న గర్వంతో తన దగ్గరున్న వజ్రాన్ని తమ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. తాను ఈ ముగ్గురు వారి నుంచి ఎలా తప్పించుకోవడం? మంత్రి సమయానికి ఏదో సర్ది చెప్పి ఇంటికి వెళ్ళాడు. మణిభద్రుడు తర్వాత 1 వారం రోజుల వరకు మణిభద్రుడు రాజుకు గాని, మంత్రికి గాని, సైన్యాధ్యక్షుడు గాని కనిపించనే లేదు. ఆ మన్నాడు రాజు పంపిన గూఢచారులు అతన్ని రాజు వద్దకు తీసుకుపోయారు. రాజు మణిభద్రుడిని కోపంగా పలకరించాడు. అతడు మౌనంగా రాజుకు 1 ఉంగరం ఇచ్చాడు. దానిలో దగదగలాడే వజ్రం పొదిగి ఉన్నది. 1 క్షణం రాజు ముఖంలో ఆనందం కనబడింది. కానీ ఆ మరుక్షణం ఆయన పెదాలు గట్టిగా బిగించి, ఇది నిజంగా అపురూప వజ్రమేనా అని అడిగాడు. మణిభద్రుడు అవునన్నట్టు తల ఊపాడు. రాజు అతడికి ఏదో చిన్న కానుకలిచ్చి పంపేశాడు. దారిలో మంత్రి అతడి కోసం కాచుకుని ఉన్నాడు. అయ్యా, తమ వద్దకు నేనే రావాలనుకున్నాను అని మణిభద్రుడు దుస్తుల్లోంచి 1 ఉంగరం తీసి ఆయనకు ఇచ్చాడు. ఆ ఉంగరంలో కూడా 1 వజ్రం పొదిగి ఉన్నది. మంత్రి దాని వంక అనుమానంగా చూస్తూ, అసలు వజ్రం ఉంగరంలో పొదిగి రాజుగారికి ఇచ్చావు. ఈ వజ్రం ఏదో తక్కువ విలువై ఉంటుంది, అపురూపమైన వజ్రం కాదు ఇది అన్నాడు. మణిభద్రుడు ఆ మాటలకు నొచ్చుకున్నట్టు ముఖం పెట్టి, అయ్యా, ఈ వజ్రమే అపురూప వజ్రం, కావాలంటే ఎవరైనా వజ్ర నిపుణుడికి చూపించండి అన్నాడు. ఆ జవాబుతో మంత్రికి నమ్మకం కుదిరింది. ఉంగరం తీసుకుని తోచిన బహుమతి ఏదో ఇచ్చి పంపేశాడు. మణిభద్రుడు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సైన్యాధ్యక్షుడు కాచుకొని కూర్చున్నాడు. రాజుకు మంత్రికి ఇచ్చినట్టే అతడికి 1 ఉంగరం ఇచ్చాడు మణిభద్రుడు. ఈ విధంగా కొద్ది రోజుల పాటు ఆ ముగ్గురు నుంచి ప్రమాదం తప్పినట్లు అయింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రాజు, మంత్రి, సైన్యాధ్యక్షుడు 1 విందు సమయంలో వజ్రపు ఉంగరాలు ధరించి కలుసుకున్నారు. మాటల సందర్భంలో వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాల్లో ఏది అపురూపమైనదన్న తర్కం బయలుదేరింది. ముగ్గురు కలిసి మణిభద్రుడిని రప్పించుకున్నారు. నీ దగ్గర ఉన్నది ఒకే 1 అపురూప వజ్రం కదా, మా ముగ్గురికి అపురూప వజ్రాలు పొదిగిన ఉంగరాలు ఇచ్చావు. ఈ మూడింటిలో అపురూప వజ్రం పొదిగిన ఉంగరం ఏది అని అడిగాడు రాజు. మణిభద్రుడు ఇరుకున పడ్డాడు. అయినా అతడు వెంటనే తేరుకొని, ప్రభు, అధికారము, తెలివితేటలు, బలపరాక్రమాలు ఉన్న మీ ముగ్గురితోనూ వెటకారం ఆడే ధైర్యం నాకు ఉంటుందా? 3 అపురూప వజ్రాలు పొదిగిన ఉంగరాలే అన్నాడు. వర్తకుడి మాటలకు నమ్మడం ఎలా అన్నాడు రాజు. అప్పుడు మణిభద్రుడు ఆయనకు నగరంలో ఉన్న 1 వజ్ర నిపుణుడి పేరు చెప్పి ఆయన పిలిపించి ఉంగరాలను పరీక్షకు పెట్టమన్నాడు. రాజు కబురు చేయగా వజ్ర నిపుణుడు వచ్చి ఉంగరాలను పరీక్షించి వాటిలో పొదిగినవి అపురూప వజ్రాలని చెప్పాడు. దానితో రాజు, మంత్రి, సైన్యాధ్యక్షుడు చాలా సంతోషించారు. వజ్ర నిపుణుడు అక్కడి నుండి సరాసరి మణిభద్రుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో అతడు ప్రయాణమైపోయేందుకు భార్యతో కలిసి సామాన్లు సర్దుతున్నాడు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నువ్వు చెప్పిన పని విజయవంతంగా ముగించాను. నాకు ఇస్తానన్న అపురూప వజ్ర మాట ఏమిటి అని నవ్వుతూ వజ్ర నిపుణుడు మణిభద్రుడిని అడిగాడు. మణిభద్రుడు అతడికి 1 ఉంగరం ఇస్తూ, ఇది అపురూప వజ్రం గల ఉంగరమే.
వజ్రవర్తకులు, వజ్ర నిపుణులు అన్నదమ్ములు లాంటి వాళ్ళు. నీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు. ఇంతకు ఎంతో విలువైన ఆ అపురూప వజ్రం చౌకగా ఎవరి చేతుల్లో పడకుండా కాపాడుకున్నావు గదా, మరి నగరం వదిలిపోవడం ఎందుకు అని అడిగాడు వజ్ర నిపుణుడు. మణిభద్రుడు విచారంగా, రాజు, మంత్రి, సైన్యాధ్యక్షుల ముప్పు నుంచి ఎలా బయటపడ్డానో నా భార్యకు ఇప్పుడే వివరంగా చెప్పాను. రాజాజ్ఞలు పాలిస్తూ ఆయనతో సహకరించవలసిన మంత్రి, సైన్యాధ్యక్షుడు ఆయనతో పోటీ పడుతున్నారు. ఇలాంటి రాజ్యం ఏదో ఒకనాడు అల్లకల్లోలం కాక తప్పదు. అందుకే దీన్ని వదిలిపోతున్నాను అన్నాడు.